కర్మ హిట్ బ్యాక్. బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్టు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్. జూబ్లీహిల్స్ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఓటమిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ కర్మ హిట్ బ్యాక్స్ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కర్మ ఫలితం అనుభవించక తప్పదు అని మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఎవడైతే తప్పులు చేసిండో ఇంతకుముందు ఏంటంటే జనరేషన్ కు నెక్స్ట్ నీ జనరేషన్ నీ పిల్లలకు తగులుతుందిరా బాబు అన్న కాన్సెప్ట్ ఉండే పెళ్లి కానీ పోరాలని అనేటోళ్ళు. కానీ ఇప్పుడు కర్మ ఫలితం అట్లా లేదు, ఎప్పటికప్పుడే చూపిస్తుంది. రోజుల వ్యవధిలోనే ఒకడు ఏం చేస్తారు అంటే వాడు తప్పుల మీద తప్పులు చేసుకొని మందిని ముంచుకుంటూ పైకెద్దామని చూస్తూ ఉంటారు చాలా మంది రాజకీయ నాయకులు. వాడికి ఏం చేస్తారు అంటే కర్మ ఫలితం 100% చూపిస్తుంది. అది మన ఫ్యామిలీతో కావచ్చు, మనతో కావచ్చు, మనం టెన్షన్ డబ్బులు ఉండొచ్చు భయ్. అవును, అక్కడిక్కడ అక్రమంగా సంపాదించి 100 కోట్లు ఉండొచ్చు ఒక్కొక్క రాజకీయ నాయకుడు. ఇలా ఒక్కొక్క అధికారి జనాలను పిండి వసూలు చేస్తే మా ఏసీబీలలో దొరికి పోలీస్ జైళ్ళ పాలవుతా ఉన్నారు. ఇజ్జత్ కా సవాల్ జైళ్ళ పాలవుతా ఉన్నారు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఎవడైతే తప్పు చేస్తాడో వాడు కంపల్సరిగా అందులో బీఆర్ఎస్ ఓడిపోవడంతోనే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవడంతోనే చాలా పెద్ద ఎత్తున హ్యాపీగా ఫీల్ అయింది ఎవరైనా ఉన్నారు అంటే కల్వకుంట్ల కవిత. ఆసక్తికరమైన